You can see the writing on the pavement. Young kids, they're growing up in basements. Online, a whole new generation. I'ma make mine, so you better go take it. Always, they need a new replacement. Decentralized, can't contain it. We're changing lives, yeah, upgrading. Call it suicide of the older generation. What keeps you up at night, yeah? Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah? Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. Yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. You got me like, oh yeah, I think that we've all had enough. Sick of dealing with the సో హాయ్ హలో వెల్కమ్ తెలుగు నేను మీ యాంకర్ శరత్. సో మన ముందు ఉందన్నమాట కల్కి సినిమాలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఇదే అని చెప్పుకోవచ్చు బుజ్జి. అండ్ 600 crores బడ్జెట్తో తెరకెక్కిన మన కల్కి సినిమాలో ఇది ఒక మెయిన్ రోల్ చెప్పుకోవచ్చు అనమాట. ఒక జైగాంటిక్ రోల్ ఉంటుంది. అండ్ 600 crores బడ్జెట్లో దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీకే తెలుసు, ఎందుకంటే ప్రమోషన్స్లో ప్రభాస్ గారి కన్నా ఎక్కువ ఇదే కనిపించింది కాబట్టి. అండ్ ఈ బుజ్జిని మనకి ఇంతకుముందు మనకి రామోజీ ఫిల్మ్ సిటీలో చూపించడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి ఐమాక్స్ బయట అయితే కొంచెం సందర్శన కోసం అయితే ఉంచారనమాట. మీరు చూసుకోవచ్చు, అసలు మామూలు కాదు. దిస్ ఈజ్ అవర్ బుజ్జి అనమాట. సో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో దీనికి మూవీలో, మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ చూసుకోవచ్చు, ఒకసారి వెహికల్ చూసుకోండి, రోబోటిక్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్కి నాకు తెలిసి దీనికి చాలా కాస్ట్ ఉంటుంది, చాలా టైం కూడా అయి ఉంటుంది. సో ప్రభాస్ గారు మూవీలో అంటే నాకు తెలిసి సెకండ్ హాఫ్లో నాకు తెలిసి మొత్తం దీన్నే యూస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఫైనల్గా అశ్వత్థామతో ఫైట్ చేయడానికి ఈ వెహికల్ని అయితే యూస్ చేయడం జరుగుతుంది. మూవీ ప్రమోషన్స్కి దీన్ని ఎంత లెవెల్లో యూస్ చేశారంటే ఇది ఎంత మెయిన్ క్యారెక్టర్ మీకే అర్థమవుతుంది అనమాట. ఒకసారి చూసుకోవచ్చు, అంటే దీని ఒక కార్ అని చెప్పుకోవచ్చు, లేదంటే ఒక వార్ చేయడానికి యూస్ చేశాడని చెప్పుకోవచ్చు అనమాట. సో అంత లెవెల్ అయితే దీన్ని యూస్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడే అనమాట మన ప్రభాస్ గారు కానీ ఇంకా చాలామంది స్టార్స్ అయితే ప్రమోషన్స్లో యూస్ చేసిన వెహికల్ అనమాట ఇది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఓన్లీ 2 సీటింగే ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ బుజ్జి అనమాట. అండ్ నాగార్జున గారు ఎంతో ప్రాముఖ్యంగా దీనికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రభాస్ గారు ఎంత మెయినో మనకి బుజ్జి కూడా అంతే మెయిన్ అనమాట. సో 600 crores బడ్జెట్తో మన తెలుగు ఫిలిం ఇంత మంచి గ్రాండ్ లెవెల్లోకి వెళ్తుంది. అండ్ డెఫినెట్లీ మీ అందరికి కూడా కల్కి సినిమా నచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.